పరమాత్మ నిరంతరం అనంత శక్తి జ్ఞాన ఆనందాలతో తొలతూగుతూ ఉంటాడు. మరి ఆయన ఆ పరమాత్మ స్థితిలోనే ఉండిపోకుండా ఎందుకు ఈ భూమిపైకి ఒక మానవ రూపాన్ని, ఒక పరిమితమైనటువంటి రూపాన్ని ధరించి వస్తున్నాడు? ఆయన రాకకు కారణం ఏంటి? ఆయన రాక యొక్క ఉద్దేశం ఏమిటి? ఆయన ఈ భూమి మీద ఇంకా సాధించవలసింది ఏమైనా ఉందా అని మనం ప్రశ్నించుకుంటే, మరి మిగతా భగవత్ ప్రేమికులు, భగవద్భక్తులు ఏం సమాధానం చెప్తారో మనకు తెలియదు. కానీ మన బాబా ప్రేమికులు మాత్రం మనం టక్కున ఒక సమాధానం ఖచ్చితంగా చెప్పగలం. ఎందుకంటే బాబా ఇచ్చినటువంటి వివరణ మనకు తెలుసు కాబట్టి. సాక్షాత్తు ఆ పరమాత్మ ఈ భూమిపైకి ఒక మానవ రూపాన్ని ధరించి అవతారునిగా ఎందుకు వస్తున్నాడు అంటే మనందరికీ తెలుసు, ఈ విశ్వంలో లేదా ఈ భూమిపై తాను సృష్టించుకున్నటువంటి ఈ సృష్టిలో మనందరం జీవాత్మలుగా ఉన్నటువంటి మనందరం కూడా సాక్షాత్తు ఆ పరమాత్మ స్వరూపాలమే. మనందరికీ కూడా ఆయన ఏ స్థితినైతే అనుభవిస్తున్నాడో ఆ అనంతమైనటువంటి శక్తి, జ్ఞానము, ఆనందాలను అనుభవించేటువంటి అర్హత మనందరికీ, హక్కు మనందరికీ ఉంది. కానీ ఏమి లేదు అంటే మనకి సంసిద్ధత లేదు, మనకి ఎరుక లేదు, మనకి ఆ మార్గం తెలియటం లేదు. ఎందువలన? మన సంస్కారాల యొక్క భారం వలన, మనం పోగేసుకున్నటువంటి సంస్కారాల వలన ఆ స్థితి అనుభవించేటువంటి హక్కు మనకున్నా కూడా, అది తథ్యంగా మనం అనుభవించాల్సి ఉన్నా కూడా మనకి ఆ మార్గం తెలియక, ఆ సంసిద్ధత లేక, ఆ ఎరుక లేక మనం నిరంతరం కూడా ఈ మాయలో పడి కొట్టుకుంటున్నప్పుడు అపారమైనటువంటి దయతో ఆయన ఏ స్థితి అయితే అనుభవిస్తున్నాడో దాన్ని మనం అనుభవించడానికి కావలసిన సంసిద్ధతను ఏర్పరచడానికి, ఆ సంసిద్ధతకు కావలసినటువంటి ఒక ఆధ్యాత్మిక తోపు, ఒక స్పిరిచువల్ పుష్ మనకిచ్చి దానికి కావలసిన ఏ గమ్యం అయితే మనం చేరుకోవాల్సిందో ఆ గమ్యాన్ని చేరుకోవడానికి కావలసినటువంటి ఒక మార్గాన్ని ఆయన ఏర్పాటు చేసి మానవ మనసులను అదుపులో ఉంచి, మనం చూడండి ఎక్కడికైనా ఎవరైనా పిల్లలు అటు ఇటు వెళ్ళిపోతుంటే సరిగా నడు, దారిలో ఉండు, అటేళ్లకు ఇటేళ్లకు అని ఎలా అయితే మనం చెప్తామో, సాక్షాత్తు ఆ పరమాత్మ చంచలమైనటువంటి మనస్సులతో తిరుగుతున్నటువంటి మనల్ని ఆ మనసును అదుపులోకి తీసుకుని ఆ ఆధ్యాత్మిక మార్గంలో మనందరినీ కూడా పెట్టడానికే, ఆ చేయూతనివ్వడానికే ఆయన మళ్ళీ అవతారునిగా ఈ భూమి మీదకి రావడం జరుగుతుంది. కాబట్టి అవతారుని ఈ భూమి మీదకి రావడానికి ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ఈ జీవాత్మలను ఆ పరమాత్మ స్థితికి తీసుకుని వెళ్ళడానికి. అయితే మనకు వెంటనే ఒక సందేహం రావచ్చు, మరి దీనికోసం అంతా ఆ పరమాత్మే అవసరమా? ఆయన రావాల్సి ఉందా? ఈ భూమి మీద ఉన్నటువంటి రకరకాల గురువులు ఉన్నారు, ఎన్నో యోగా సెంటర్స్ ఉన్నాయి, ఎంతో సాధన చేయొచ్చు మనం, ఇవన్నీ ఉపయోగపడవా? దానికి ఒకే ఒక సమాధానం మనం చెప్పుకోవాలి. ఏంటంటే ఈ భూమి మీద ఎవరున్నా అవన్నీ కూడా జీవాత్మలే. అంటే వాటి అనుభవం జీవాత్మకు ఉన్నటువంటి అనుభవమే ఉంది తప్ప పరమాత్మకు ఉన్నటువంటి అనుభవం లేదు. ఎందుకంటే ఇక్కడ ఉన్నాము అంటే మనం జీవాత్మలమే. అంటే పరిమితమైనటువంటి జ్ఞానంతో, పరిమితమైనటువంటి మనసుతో, పరిమితమైనటువంటి చైతన్యంతో నిరంతరం అపరిమితమైనటువంటి కోరికలతో, అపరిమితమైనటువంటి ఆశయాలతో, ఇంకా చెప్పాలంటే అపరిమితమైనటువంటి అహంకారంతో ఏది లేదో దాన్ని ఉందనుకుని దాన్నే మనం మాయ అంటున్నాం. నిజం చెప్పాలంటే బాబా చెప్పిన దాని ప్రకారం నువ్వు అనుభవిస్తున్నటువంటి దుఃఖము నిజం కాదు, నువ్వు అనుభవిస్తున్నటువంటి సంతోషము నిజం కాదు. అసలు ఈ మాయలో, మాయా సృష్టిలో నువ్వు అనుభవించే ప్రతీదీ కూడా అబద్ధమే. కానీ మనం ఏం చేస్తున్నాం? ఈ మాయలో నిరంతరము మనం దానినే నిజం అనుకుని మాయతో ఎంటాంగిల్ అయి మనం నిరంతరం కూడా దానినే అనుభవిస్తూ, ఆనందిస్తూ, దుఃఖపడుతూ జీవిస్తున్నాం. నిజం చెప్పాలంటే ఒక
చెప్పుకోవాలంటే నూతిలో కప్ప అంటారు మనల్ని. నూతిలో కప్ప. ఆ నూతిలో కప్ప ఏమనుకుంటుంది? ఆ నుయ్యే దాని ప్రపంచం, దానికి మించింది దానికి తెలియదు. అలాగే మనం ఏం చేస్తున్నామంటే మాయలో నిరంతరం కూడా ఇదే నిజం అనుకుని మనం జీవిస్తున్నాం. మరి ఆ మాయలో ఉన్నవాడు మనకి సహాయం చేసే అవకాశం ఉందా? లేదు. ఎందుకనంటే అతను కూడా మాయలోనే ఉన్నాడు. కాబట్టి ఈ విశ్వంలో మామూలు అనుభూతితో పరిమితమైనటువంటి మనసు, జ్ఞానం ఉన్న, చైతన్యం ఉన్న ఎవ్వరూ కూడా మనకి చేయూతని ఇవ్వలేరు. ఇవ్వవలసిన వాడు, ఇవ్వగలిగిన వాడు ఎవరయ్యా అంటే ఈ మాయకు సంబంధం లేనివాడు. కానీ మాయలో ఉంటూ ఆ మాయకు బందీ కానివాడు, బందీగా ఉండకుండా మనకు ఏదైతే వెలుగు అనేటువంటి సత్యం ఉందో దాన్ని చూపించగలిగిన వాడు రావాలి. ఆయనే సాక్షాత్తు ఆ పరమాత్మ అవతారునిగా ఈ భూమిపైకి వచ్చినవాడు. ఎవరు పరమాత్మ? సత్యము, ఎటర్నల్ ట్రూత్, రియాలిటీ. ఆయన ఏం చేస్తున్నాడు? ఆ రియాలిటీ ఏదైతే ఉందో, ఆ సత్యం ఏదైతే ఉందో దాన్ని అనుభూతి చెందించడానికి, ఆ వెలుగు చూపించడం కోసం, మన కోసం ఈ భూమి మీదకు రావాల్సి ఉన్నది, వస్తున్నాడు. అయితే కేవలం వచ్చి ఆయన ఇలా మనందరికీ ఒకసారి చేయి చూపించి మనందరికీ గాడ్ రియలైజేషన్ ఇచ్చాడు ఆయన. ఎందుకు? ఇందాక బ్రదర్ కాంపటర్ చెప్పినప్పుడు చెప్పారు ఏమని? మన సంస్కారాలు బ్యాలెన్స్ అవ్వాల్సి ఉంది. ఈ మనం పోగేసుకున్నటువంటి ఏ సంస్కారాలు అయితే ఉన్నాయో వాటిని అవి బ్యాలెన్స్ అయితే తప్ప ఆ కార్యక్రమం జరిగే అవకాశం లేదు. ఒక జీవాత్మ పరమాత్మగా అయ్యే అవకాశం లేదు. కాబట్టి ఆ సంస్కారాలను ఏం చేయాలి? ఖర్చు చేయాలి. మరి మనమే చేసుకోవచ్చు కదా, కానీ మనకు అవకాశం లేదు. ఎందుకు లేదు? మనం ఒక సంస్కారాన్ని ఖర్చు చేసుకుంటే 100 సంస్కారాలు పోగేసుకుంటూ ఉన్నాం. కాబట్టి ఎప్పటికీ బ్యాలెన్స్ అవుతుందా? ఎన్ని జన్మలైనా ఇలా 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 కొనసాగిపోతూనే ఉన్నాయి. సో అలాంటి సమయంలో మన తరపున మన సంస్కార భారాన్ని మోయగలిగిన వాడు, ఈ పాప భారాన్ని క్షాళన చేయగలిగిన వాడు ఒక్క అవతారుడు మాత్రమే కనుక ఆ భారాన్ని నెత్తి మీద వేసుకుని ఇంటెన్షనల్ గా ఆయన సఫరింగ్ అనుభవించడానికి గాను ఈ భూమి మీదకు రావడం జరుగుతుంది. అందుకనే యుగ యుగాలుగా మీరు ఏ అవతారంలో చూసినా రాముడు, మనం అంటాం మామూలుగా మనం చూసిన విధానాన్ని బట్టి మనం ఏమంటామంటే, ఆహా భగవంతుడు ఎంత అదృష్టవంతుడు, ఆయనకి ఏం లోటు, ఓ చక్కని గుడి, దానిలో కూర్చోబెట్టి బోర్డు బంగారం వజ్రాలతో కిరీటాలు, టైం ప్రకారం పంచపక్ష పరమన్నాలు ఇవన్నీ పెడుతున్నారు, మరి దేవుడికి ఏంటి ఇంత విలాసం అని మనం అనుకుంటాం. కానీ అది అపోహ, అది అసహజం, అది నిజమైనటువంటిది కాదు. ఎందుకంటే భగవంతుడు అనేవాడు అది కాదు. ఎవరు భగవంతుడు అంటే సాక్షాత్తు ఆయన మన ఈ మొత్తం విశ్వం యొక్క పాప భారాన్ని మోయడం కోసమే వచ్చి ఆ పాప భారం కోసం మోస్తున్నప్పుడు తన రక్తాన్ని చిందించేవాడు మాత్రమే అవతారుడు. అలా మనం తీసుకున్నట్లయితే రాముడిగా వచ్చినప్పుడు వనవాసం చేసిన, కృష్ణుడిగా వచ్చినప్పుడు పాండవ వనవాసంలో తన శక్తియుక్తుల్ని ప్రదర్శించిన, జీసస్ గా వచ్చినప్పుడు సిలువ వేసి తన రక్తాన్ని ఆయన చిందించాడు. మహమ్మద్ గా వచ్చినప్పుడు రాళ్లతో కొట్టించుకున్నాడు. మరి బుద్ధునిగా ఉన్నప్పుడు భిక్షాటన చేశాడు. ఎందుకు ఇవన్నీ చేయాల్సి వచ్చింది? మానవాళి తరపున పాప భారాన్ని తగ్గించడం కోసం, మానవ మనసులు అదుపు చేయడం కోసం ఆయన ఎంచుకున్నటువంటి ఒక మార్గము. మరి ఈ యుగంలో అవతార్ మెహర్ బాబా చేసినటువంటి కార్యక్రమం ఏమిటి అంటే, వాటన్నింటికీ కూడా రిలేటెడ్గా ఉన్నటువంటి కార్యక్రమం ఈ యుగంలో బాబా చేశారు. అదేమిటంటే నవజీవనము, న్యూ లైఫ్. మరి నాకు ఇచ్చినటువంటి టాపిక్ యాక్చువల్గా నవజీవనం. అరగంట టైం ఇచ్చారు, ఇప్పుడు పావు గంటకి అది కుదించబడింది. కాబట్టి ఉన్న టైంలో మనం చెప్పుకున్నాం. సో నవజీవనం అదొక మంచి పదం, బాగుంది. న్యూ లైఫ్. ఏమిటి న్యూ లైఫ్? ఏమిటి నవజీవనం? మామూలుగా అనుకుంటాం మనందరం కూడా మామూలుగా జీవిస్తున్నాం. నవజీవనం అంటే ఇంకా కొత్త జీవితం అనమాట. అంటే ఇంకొన్ని బంగ్లాలు ఎక్కువ, ఇంకొంచెం బంగారం ఎక్కువ, ఇంకొన్ని పట్టు చీరలు ఎక్కువ, అదా నవజీవనం.
బాబా చెప్పారు, నవజీవనం అంటే అది కాదు. ఆయన మొట్టమొదట ఈ నవజీవనం అనేటువంటి పదం ఎప్పుడు ఉపయోగించారంటే 1931లో ఒక సందర్భంలో బాబా ఉపయోగించారు. 1931 ఇన్ లండన్ హీ యూజ్డ్ దిస్ వర్డ్ ఫస్ట్ టైం. ఎలా, ఏ విధంగా అంటే ఒక స్త్రీ వచ్చిందంట బాబా దర్శనానికి. ఆమె చాలా అందంగా ఉంది, చాలా యంగ్. ఆమెను చూస్తే కోటీశ్వరాలు అనేటువంటి విషయం తెలుస్తుంది. కానీ బాబా దగ్గరకు వచ్చి ఆయన పాదాలు పట్టుకుని వెక్కి వెక్కి ఏడుస్తుంది ఆమె. బాబా ఏడవనిచ్చారు. తర్వాత అడిగారు, ఏమ్మా నీ బాధ ఏంటి? నిన్ను చూస్తే అన్ని విధాలా బాగున్నావు, ఇంక నువ్వు ఏడవలసిన అవసరం ఏంటి? అప్పుడు ఆమె చెప్పింది, నిజంగా మీరు అన్నట్టు అన్నీ ఉన్నాయి, కానీ నిరంతరము నాకు ఒక ఆలోచన వస్తుంది. అది ఏమిటంటే నాకు ఆత్మహత్య చేసుకోవాలనిపిస్తుంది, చచ్చిపోవాలనిపిస్తుంది. అప్పుడు బాబా చెప్పారు, ఓకే నువ్వు చచ్చిపో. ఎలా చచ్చిపో? బాబా ఆమె తలని పట్టుకుని తన పాదాల దగ్గర మొక్కారు. ఒకసారి ఇలా పాదాల దగ్గర పడేసి అన్నారు, ఈ రోజు నువ్వు చచ్చిపోయావు, ఈ రోజు నువ్వు చచ్చిపోయావు, నీ పాత జీవితం అయిపోయింది. ఈ రోజు నుంచి నువ్వు న్యూ లైఫ్ స్టార్ట్ చేయి. ఏమిటి ఆ న్యూ లైఫ్ అంటే, ఇక్కడి నుంచి కూడా నువ్వు భగవంతుని కోసం జీవించు, భగవంతుని కోసం ఆలోచించు, భగవంతుని తలుచుకుంటూ భగవంతుని ప్రేమిస్తూ నువ్వు జీవించడం మొదలుపెట్టు, అదే నవజీవనము అని అంటూ బాబా చెప్పారు. మండలి వాళ్ళు అక్కడ ఉన్నారు. మీ అందరికీ కూడా నేను ఇలా జీవించాలని కోరుకుంటున్నాను. అది అప్పుడు మనకు అర్థమవుతుంది. న్యూ లైఫ్, ఓల్డ్ లైఫ్. ఏమిటి పాత జీవితం? పాత జీవితంలో నిరంతరం మనం దేనికి ఎంటాంగిల్ అయి ఉన్నాం, దేనికి అటాచ్ అయి ఉన్నాము అంటే మన స్థితిగతులకు అటాచ్ అయి ఉన్నాం, మన పేరు ఊర్లకి అటాచ్ అయి ఉన్నాం, మనకున్న ఉద్యోగాలకి అటాచ్ అయి ఉన్నాం, మనకున్నటువంటి ఆస్తి పాస్తులకు అటాచ్ అయి ఉన్నాం. అంతకు మించి మన అనుకునేటువంటి బంధు వర్గానికి అటాచ్ అయి ఉన్నాం మనం. కానీ భగవంతుడు కోరుకునేది ఏమిటంటే వీటన్నింటినీ కూడా విడిచి భగవంతుడికి అటాచ్ అయి ఉండండి, భగవంతుని కోసం జీవించండి, భగవంతునిపై ఆధారపడి జీవించండి. అది నిజమైనటువంటి నవజీవనం. అందుకే బాబా అన్నారు, న్యూ లైఫ్ ఈజ్ పర్ఫెక్ట్ ఆర్ కంప్లీట్ అండ్ అబ్సల్యూట్ రినౌన్సియేషన్. ఒకే ఒక సింపుల్ వర్డ్ లో బాబా చెప్పారు, న్యూ లైఫ్ మీన్స్ అబ్సల్యూట్ అండ్ కంప్లీట్ రినౌన్సియేషన్, పరిత్యాగము. ఏంటి పరిత్యజించమన్నారు బాబా? రినౌన్స్ ఆల్ యువర్ డిజైర్స్, రినౌన్స్ ఆల్ యువర్ ఎయిమ్స్, రినౌన్స్ ఆల్ యువర్ హోప్స్ అన్నారు బాబా. నీకున్నటువంటి ఆశలన్నిటినీ పరిత్యాగం చేయి, నీకున్నటువంటి కోరికలన్నింటినీ త్యజించు, నీకున్నటువంటి ఆశయాలన్నింటినీ త్యజించు. మన అసలు జీవితం అంటేనే ఆశలు, ఆశయాలు, కోరికలు. వాటిలన్నింటినీ విడిచిపెట్టేస్తే ఇంక మనం బతకాల్సిన జీవోత్సవంలో బతకాలి మనం. బాబా కోరుకునేది అదే, జీవోత్సవంలాగే బతకమన్నారు. అందుకే అన్నారు న్యూ లైఫ్ ఈజ్ హెల్ప్లెస్నెస్ అండ్ హోప్లెస్నెస్. అసలు ఏమిటి నవజీవనం అంటే? ఇట్ ఈస్ హెల్ప్లెస్నెస్ అండ్ హోప్లెస్నెస్. నిరాశామయమైనటువంటి జీవితం గడపడమే ఒక నవజీవనము. మరి ఇది ఎంత కఠినంగా బాబా దీన్ని పాటించారు, ఎంత కఠినంగా బాబా దీన్ని చేయించారు అనడానికి ఒక 4-5 సింపుల్ ఉదాహరణ మనం చెప్పుకుంటే, ఈ నవజీవనాన్ని స్టార్ట్ చేసే ముందు బాబా కొన్ని స్టాండింగ్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. దానిలో మొట్టమొదటిది ఏమిటంటే బాబా తాను ఒక పర్ఫెక్ట్ సీకర్, అంటే ఒక సాధారణమైనటువంటి సాధకునిగా మారాడు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది, భగవంతుడు తాను సుఖాలలో తేలుతూనో అన్ని రకాలుగా ఆనందంగా ఉంటూ మనకి బోధించినటువంటి విధానం కాదు. తాను ఆచరిస్తూ తనతో పాటు తన మండలిని ఆచరింప చేస్తూ మనకి ఒక ఉదాహరణగా ఈ న్యూ లైఫ్ ఇచ్చారు తప్ప ఆయన అన్ని అనుభవిస్తూ మనకి బోధించినటువంటిది కాదు. అందుకోసం బాబా చేసినటువంటి ఈ బంధాలు, బాంధవ్యాలు, వీటన్నింటినీ కూడా విడిచిపెట్టాలి అనేది మాటల్లో చెప్పలేదు బాబా. తనతో ఎవరైతే నవజీవనానికి రావాలనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళ ఆస్తి పాస్తులను, వాళ్ళకు సంబంధించిన అన్ని రకాల బంధాలను తెంచుకొని నిరంతరం భగవంతుని మీద ఆధారపడి జీవించడానికి ఎవరైతే సంసిద్ధంగా ఉన్నారో వాళ్ళు మాత్రమే రండి అని బాబా చెప్పారు.
అది చెప్పినప్పుడు మామూలుగా సర్క్యులర్ పంపించినప్పుడు 100 మంది నేను వస్తాను నవజీవనం అంటే ఏంటో అనుకున్నారు. కానీ ఎప్పుడైతే బాబా ఇవి ఇచ్చారో, ఈ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారో, బాబా ఇంకో మాట చెప్పారు, మస్తుల కార్యక్రమం చేసేటప్పుడు కూడా మీరు చాలా హార్డ్షిప్స్, చాలా కష్టాలు పడ్డారు. కానీ మస్తుల కార్యక్రమం ఒక రకమైన కష్టం, అది కేవలం శరీరానికి మాత్రమే కష్టం. కానీ ఈ నవజీవనం అలాంటిది కాదు, ఇది చాలా చాలా కష్టమైనది. ఎందుకంటే మీ ఇమోషన్స్ని మీరు కంట్రోల్ చేసుకోవాలి, మీ ఫీలింగ్స్ మీరు కంట్రోల్ చేసుకోవాలి. ఎలాంటి పరిస్థితుల్లో మీ శరీరం ఖండాలుగా చీలిపోతున్నా కూడా మీ పెదవుల మీద చిరునవ్వు పోకూడదు. అది కండిషన్. మీ పెదవుల మీద చిరునవ్వు మాత్రం అలాగే ఉండాలన్నారు బాబా. అలాగే నేను ఎప్పుడు ఏం చెప్పినా కూడా ఎందుకు ఏమిటి అనేటువంటి ప్రశ్న లేకుండా నాకు 100కి 100 పాళ్ళు విధేయులై ఉండే విధంగా మీరు ఉండాలి. ఏ సమయంలో కూడా మీరు పాలిటిక్స్ మాట్లాడకూడదు, ఆడవాళ్ళ వైపు చూడకూడదు, ఎలాంటి డబ్బు ముట్టుకోకూడదు. అలాంటి పరిస్థితిలో ఎవరు ఆయనతో నవజీవనం చేయగలుగుతారో మనం ఒక్కసారి ఆలోచించవచ్చు. దానికి సంసిద్ధులైన వాళ్ళు కేవలం 20 మంది మాత్రమే. 4 స్త్రీలు, 16 మంది మగవాళ్లతో బాబా 1949 అక్టోబర్ 16న ఈ నవజీవనాన్ని మెహరాబాద్ నుంచి ఆయన మొదలు పెట్టడం జరిగింది. మనం తెలుసుకోవాల్సింది ఏమిటి? ముఖ్యంగా సమయం ఆసన్నమైంది. ఏ సమయం ఆసన్నమైంది? బాబా చెప్పారు, ఈ నవజీవనం ఎవరు పాటించినా పాటించకపోయినా ఇది నిరంతరం కొనసాగుతూనే ఉంటుంది అన్నారు బాబా. అది నాకు అనిపిస్తుంది, నా ఇంటర్ప్రిటేషన్ నేనేమనుకుంటున్నానంటే బాబా చెప్పింది 100కి 100 పాళ్ళు సత్యం. ఏమన్నారు బాబా? ఈ నవజీవనం ఎవరు చేసినా చేయకపోయినా నిరంతరం కొనసాగుతుంది. నిజంగానే అది కొనసాగుతుంది. ఎలా కొనసాగుతుంది అంటే ప్రతి మనిషి కూడా ఏదో ఒక సమయంలో ఆ నిస్సహాయ స్థితిని అనుభవించడమే కాకుండా మనందరం కూడా ఏదో ఒక క్షణంలో భగవంతుడా నువ్వే దిక్కు, భగవంతుడా నువ్వే మాకు సాయం చేయాలి, ఇంకా మానవ మాత్రుడు ఎవ్వడూ చెయ్యలేడు, నా పాస్తులు నన్ను రక్షించలేవు, నాకున్న సిరి సంపదలేమీ నన్ను ఇది చేయలేవు, అలాగే నాకున్నటువంటి బంధువర్గం ఎవరు నాకు సహాయం చేయలేరు, కానీ నువ్వు ఒక్కడివే నాకు సహాయం చెయ్యగలవు అనేటువంటి స్థితి ప్రతి మానవుడికి కూడా ఏదో ఒక సమయంలో వస్తుంది. ఆ స్థితి, ఆ నిమిషంలో మనం ఆ నవజీవనాన్ని పాటించినట్లే. కాబట్టి ఈ నవజీవనం అనేది బాబా చెప్పినట్లు నిరంతరం కొనసాగుతూనే ఉంది. కానీ బాబా కోరుకున్నది ఏమిటి? అలా ఏదో యాక్సిడెంటల్గా కొనసాగడం కాదు, నీ హృదయపూర్వకంగా కొనసాగాలి ఆ నవజీవనం. ఎలా? ఇప్పుడు నువ్వు అన్నింటి మధ్య ఉంటూనే, ఈ ప్రపంచ బాధ్యతలన్నిటి మధ్య ఉంటూ, ఈ ఆస్తిపాస్తులన్నిటి మధ్య ఉంటూ, ఇందాక మనకి మెహర్నాథ్ చెప్పారు ఏమని, మార్కెట్కి వెళ్ళాలి ఏమీ కొనుక్కోకూడదు అని. అలా వీటన్నింటి మధ్య ఉంటూనే నువ్వు నవజీవనం అనేటువంటిది సాగిస్తే అప్పుడు నువ్వు నాకు చాలా చాలా మేలు చేసిన వాడు అవుతావు. అంటే ఆయన పనిని మనం కొంత తగ్గించినట్టు, ఆయన శ్రమను మనం ఏం చేసినట్టు అనమాట, కొంత తగ్గించిన